హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం అయితే మనకి 7 అయితే అవుతుంది. సో మేమైతే రెడీ అయిపోయాము. సో ఇక్కడ నుండి మనం ఎగ్జాక్ట్గా 7 o'clockకి మేము గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలనుకున్నాము. సో ఇక్కడ నుంచి మనకి హోటల్ నుండి రాజగోపురం అయితే కనిపిస్తుందండి. సో మనకి ఏంటంటే హోటల్ నుండి రాజగోపురానికి జస్ట్ మనకి 5 minutes ఉంటుందేమో అండి, అంతే. 5 minutes కూడా ఉండదు, మ్యాక్సిమం 3 minutes అలా ఉంటుంది. చాలా దగ్గరగా అయితే ఉందండి హోటల్. ఎందుకంటే మేము కొంచెం దగ్గరగానే తీసుకోవాలి అనుకున్నాము. సో అంత దూరం అయితే ప్రిఫర్ చేయలేదు, దగ్గరగానే మేము ప్రిఫర్ చేసాము. చూసారా, ఈ టైంకి ఆల్మోస్ట్ చాలామంది నడుస్తూనే ఉన్నారు. మనకి ఇలా సైడ్ పువ్వులు ఇవన్నీ కూడా మనకు అమ్ముతూ కనిపిస్తారు. అలానే ఆటో ఎక్కే వాళ్ళు కూడా చాలామంది రెడీగా ఉన్నారండి. అంటే ఆటో ఎక్కే వాళ్ళు ఆటో ఎక్కుతూ అలామాట. ఫస్ట్ అయితే మనం రాజగోపురం దగ్గర అక్కడ ఫస్ట్ అయితే మనం ఇలా స్టార్ట్ చేస్తున్నామని చెప్పేసి మనం స్టార్ట్ అయితే చేయాలి అక్కడ నుండి. సో ఫస్ట్ అయితే మనం ఇంద్రలింగం దగ్గరికి అయితే వచ్చేసాము. లోపలైతే మనకు రికార్డ్ చేయడానికి అయితే ఏం లేదు. ఇంద్రలింగం అరుణాచలగిరికి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. ఈ లింగాన్ని దర్శించడం వల్ల దీర్ఘాయుషు అలానే శ్రేయస్సుతో జీవించవచ్చు అని చెప్తారు. మనకి లెఫ్ట్ సైడ్లో వెళ్తుండగా మనకి లెఫ్ట్ సైడ్లో వినాయకుడు టెంపుల్ కూడా ఉంటుంది, అది కూడా మనం దర్శించుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మనం అగ్నిలింగాన్ని దర్శించుకోబోతున్నాం. ఈ లింగం అరుణాచలేశ్వర గిరికి ఆగ్నేయ దిక్కుకు ఉంటుంది. ఇప్పుడు మనం శ్రీ శేషాద్రి స్వామిగల ఆశ్రమంలోకి అయితే వచ్చామండి. సో ఇక్కడ కూడా మనకి చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మనకి లోపలైతే ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే మనకు ఉండదు, చాలా పీస్ఫుల్గా అయితే ఉంది. లోపలైతే నేనేం రికార్డ్ చేయలేదండి. అలానే ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో కూడా ఒక అమ్మవారి టెంపుల్ అయితే ఉందండి. ఇక్కడ ఏంటంటే నిమ్మకాయలతో ఎవరి దిష్టి వాళ్ళు తీసుకుని కాళ్ళతో అయితే తొక్కుతున్నారు. అలానే ఏంటంటే ఎవరికి వాళ్ళు చాలామంది అక్కడ నిమ్మకాయలు తొక్కుతూ ఉన్నారు. బట్ మేమైతే అది స్కిప్ చేసాం, అటు మేమైతే వెళ్ళలేదు. నెక్స్ట్ అయితే ఇప్పుడు కొబ్బరి బొండం అయితే తాగాలని చెప్పేసి నేనైతే తాగిన. నెక్స్ట్ మేము శ్రీ రమణ మహర్షి గారి ఆశ్రమం దగ్గరికి అయితే వచ్చామండి. ఇక్కడైతే ఫుల్ సెక్యూరిటీగా ఉంది బయట అయితే మనకి. అలానే అక్కడ మనకి సైన్ బోర్డ్స్ అయితే ఇచ్చారు, లోపల ఎటువంటి రికార్డింగ్ అయితే చేయొద్దు అని. బట్ లోపల అయితే చాలా పీస్ఫుల్గా అయితే ఉందండి. నెక్స్ట్ ఇప్పుడైతే మనకి ఎగ్జాక్ట్గా 8 అయింది. సో ఇంకా మేము టిఫిన్ అయితే చేయాలి అని చెప్పేసి మేము ఒక ప్లేస్లో అయితే ఆగాము. అక్కడ టిఫిన్ కూడా చాలా బాగుందండి. నేను ఆల్రెడీ మీకు వీడియోలో చూపించాను. నెక్స్ట్ టిఫిన్ చేసి వస్తుండగా దారిలో మనకి శ్రీ సుబ్రహ్మణ్య టెంపుల్ కూడా, మురుగన్ టెంపుల్ కూడా కనిపించింది. అది కూడా మేము దర్శనం అయితే చేసుకున్నాము. సో ఏంటంటే ఇప్పుడే మనకి ఫుల్ ఎండ్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. బట్ ఏంటంటే మేము ఒక మైనస్ పాయింట్ అయితే ఉంది. మేము కొంచెం ఎండగా ఉన్న టైంలో అయితే స్టార్ట్ అయ్యాము అనిపించింది. ఎగ్జాక్ట్గా 7 o'clock అయితే స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు చాలా అంటే చాలా ఎండగా ఉంది. సో నెక్స్ట్ అయితే ఇప్పుడు మీరు చూస్తుంది ఏంటంటే వారాహి అమ్మవారండి. ఇక్కడ చెట్టు దగ్గర ఉన్నారు కదా, వారాహి అమ్మవారు. దర్శించుకోండి. చూడండి, చీర అది చాలా బాగా కట్టారు, చాలా బాగుంది. సో దర్శనం అయితే చేసుకుని నెక్స్ట్ అయితే మేము యమలింగానికి అయితే దగ్గరలో ఉన్నామండి. ఈ యమలింగాన్ని దర్శించడం వల్ల దీర్ఘాయుషు అలానే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని నమ్ముతారు. ఇక్కడైతే మేము దీపం అయితే పెట్టామండి. 5 అనుకుంటే ఇచ్చారు. ఆ 5 కూడా దీపాలు మనకు 30 rupees అయితే తీసుకున్నారు. మీరు కూడా దర్శించుకోండి. లోపల ఎటువంటి రికార్డింగ్ అయితే మేము ఏమీ చేయలేదు. ఇక్కడ మనకి దారిలో చాలా మటుకు మన సైన్ బోర్డ్స్ అవి కనిపిస్తూ ఉంటాయి. చూసారా ఎంతమంది చేస్తున్నారో, చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా చేస్తున్నారు. సో అలానే ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో కూడా ఇంకొక టెంపుల్ ఉంది. దర్శనం చేసుకున్నాము, బట్ నేనైతే రికార్డ్ చేయలేదండి. చాలామంది సాక్సెస్తో కూడా వాళ్ళు నడుస్తున్నారు. అంటే ఎవరిది వాళ్ళది కదా. సో మేమైతే సాక్సెస్ లాంటివి ఏమీ వేసుకోకుండా మేము స్టార్ట్ అయ్యాము. చాలామంది అయితే నడుస్తున్నారు. బట్ ఇప్పటికీ చాలా ఎండగా అయితే ఉందండి. ఇంకొకటి నేను అగ్నిలింగం గురించి అయితే మీకు చెప్పలేదు. ఈ అగ్నిలింగం మనకి ఏంటంటే అరుణాచలగిరికి ఆగ్నేయ దిక్కుకు అయితే ఉంటుంది, రైట్ సైడ్లో ఉంటుంది. మనకి అన్ని లింగాలు కూడా మ్యాక్సిమం లెఫ్ట్ సైడ్లో ఉంటాయి, బట్ ఒక అగ్నిలింగం మాత్రం మనకి రైట్ సైడ్లో ఉంటుంది. ఈ లింగం సాక్షాత్తు అగ్నిదేవుడే ఇక్కడ ప్రతిష్ఠించారు అని చెప్తారు. ఈ లింగాన్ని దర్శించడం వల్ల రోగాల నుండి విముక్తి, జీవితంలో ఎంత కష్టం వచ్చినా మనం ఎదుర్కొనే శక్తి అయితే వస్తుంది అని ఇక్కడ చరిత్ర అండి. అలానే దారిలో మనకి సాధువులు అయితే చాలామంది కనిపిస్తూ ఉంటారు. సో మీరు వాళ్ళకి మీకు తోచిన సహాయం అయితే చేయొచ్చండి. అమౌంట్ అని ఏం లేదు. మీకు ఫ్రూట్స్ కానీ
ఏమైనా ఇవ్వచ్చు, మీకు తోచింది మీరైతే ఇవ్వచ్చండి హ్యాపీగా, అందులో ప్రాబ్లం అయితే ఏమీ లేదు. ఇప్పటికి చాలా ఎండ అయితే ఉందండి. అసలు మేము అంటే పర్వాలేదు ప్రెజెంట్ అయితే కొంచెం, బట్ ఏంటంటే ఇంకొంచెం ఎండగా ఉంటే ఏంటి ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది నాకైతే. బట్ ఇప్పుడు నడిచినంత వరకు అయితే నాకు ఎలాంటి కాలు నొప్పులు కానీ ఎలాంటి పెయిన్స్ లాంటివి అయితే ఏమీ లేవండి. ఇక్కడ కూడా లెఫ్ట్ సైడ్లో మీరు చూసుకుంటే ఒక టెంపుల్ అయితే ఉంది. బట్ ఏంటంటే ఆ టెంపుల్ అంతా కొంచెం తమిళ్లో ఉంది. ఎలాంటి ఏం టెంపుల్ ఏంటి అని అయితే క్లారిటీ అయితే ఏం లేదు. అలానే అరుణాచలం రావడానికి మేమైతే ఎలాంటి ప్లానింగ్ అయితే ఏమీ చేయలేదండి. జస్ట్ మేము ఫ్రైడే అనుకున్నాము అంతే. నెక్స్ట్ సాటర్డే అయితే మేము స్టార్ట్ అయితే అయిపోయాము. అంటే చాలామంది చెప్తూ ఉంటారు అనుకున్న వెంటనే అవ్వదు అని, బట్ మాకైతే లక్ అని చెప్పుకోవాలి. అనుకున్న వెంటనే అయితే మాకు ఓకే అయిపోయింది, మేమైతే వచ్చేసాము. నెక్స్ట్ అయితే మీరు ఇప్పుడు చూస్తున్న నైరుతి లింగం అండి, మీరు కూడా దర్శించుకోండి. ఈ లింగం మనకి నైరుతి దిక్కున ఉంటుంది. ఈ లింగాన్ని దర్శించడం వల్ల ప్రతికూల శక్తుల నుండి మనం బయటపడవచ్చు అని చెప్తారు. చూసారు ఇక్కడ చాలామంది ఆటోలో అయితే వెళ్తున్నారు. మెయిన్ ఏంటంటే మనం ఆటోలో వెళ్ళటం వల్ల జస్ట్ మనకి మెయిన్ లింగాల దగ్గర మాత్రమే వాళ్ళు ఆపుతారండి. మనం అదే ప్రదక్షిణ చేసుకుంటూ వెళ్తే మనకి ప్రతి టెంపుల్ కూడా మనం దర్శనం చేసుకుంటూ లింగాలని కూడా దర్శనం చేసుకుంటూ వెళ్తే మనకి చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇప్పుడు ఈ నైరుతి లింగం వరకు వచ్చామంటే నాకైతే ఎలాంటి లెగ్ పెయిన్స్ కానీ అలాంటిది అయితే ఏమీ లేదండి. ఇప్పటి వరకు చాలా హ్యాపీగా ఉంది. అంటే నాకే అనిపిస్తూ ఉంటుంది నిజంగా నేను అరుణాచలం వచ్చానా అని ఫీలింగ్తో ఉన్నాను నేను. ఎందుకంటే అప్పటికప్పుడు అనుకున్నాము, వెంటనే స్టార్ట్ అయిపోయాము. అసలు ఏంటి ఇది నిజమేనా అనిపించింది. ఫ్రైడే ఎందుకో సడన్గా నాకైతే అనిపించింది మనకి ఆ శివయ్యే మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాడేమో అన్నంత ఫీలింగ్ అయితే వచ్చింది. దారిలో వస్తుంటే అక్కడ మనకి డేర్స్ జింకలు అయితే కనిపించాయి. చూసారా ఎంత చక్కగా ఎంత అందంగా అయితే ఉన్నాయో. ఫస్ట్ టైం నేనైతే ఇంత దగ్గరగా అయితే చూస్తున్నానండి, చాలా బాగున్నాయి. మరి అక్కడ ఏమున్నాయో తెలియదు, అవేవో తింటున్నాయి అవి. సో జస్ట్ నేను మీకు చూపించడం కోసం రికార్డ్ అయితే చేశాను. లెఫ్ట్ సైడ్లో మనకి సూర్యలింగం అయితే ఉంటుంది. అది నేను జస్ట్ దర్శనం చేసుకుని మేము రైట్ సైడ్కి అయితే మేము దాటేసాము. ఇక్కడ ఏంటంటే మనకి కరెక్ట్గా ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి టైం అయితే ఎగ్జాక్ట్గా 10:30 అయితే అయిందండి. సో ఇక్కడైతే మనకి ఇంకా మేము చెరుకు రసం తాగుదామని అయితే అనుకున్నాము. సో అందుకే చెరుకు రసం తాగేసి జస్ట్ వెంటనే అయితే మేము స్టార్ట్ అయితే అయిపోయామండి. ఇంకా మేము తాగేసాము కదా, నెక్స్ట్ అయితే మేము ఇంకా స్టార్ట్ అయితే అయిపోయాము. అంటే జస్ట్ 10:35 అలా నెక్స్ట్ అయితే మేము స్టార్ట్ అయిపోయామండి. ఇక్కడ మీరు కరెక్ట్గా చూసినట్టయితే ఇక్కడ నేను జూమ్ చేసి అయితే చూపిస్తున్నాను అండి. కొండపైన మనకి ఏనుగు తల రూపంలో అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. చాలామంది చూసారు, కనిపిస్తుందని కూడా చెప్పారు. సో అందుకని రికార్డ్ చేసి జూమ్ చేసి చూపిస్తున్నాను. మీకు ఏమైనా కనిపించినట్టే కామెంట్ బాక్స్లో అయితే నాకు కమెంట్ చేయండి. సో ఇప్పుడు మనం వరుణ లింగం దగ్గరికి అయితే వచ్చాము. ఈ లింగాన్ని ఇక్కడ మనకి వరుణదేవుడు ప్రతిష్ఠించారు. ఈ లింగాన్ని దర్శించడం వల్ల అనారోగ్య నీటి సంబంధిత వ్యాధులు తొలగిపోతాయని నమ్ముతారు. సో మేము వర్ణలింగాన్ని దర్శనం చేసుకుని బయటకు వచ్చేసామండి ఇంకా. సో నెక్స్ట్ అయితే మనం చూడబోయేది వాయులింగము. సో చూసారా ఆటోలు అయితే మనకి లైన్లో అయితే చాలా ఉన్నాయి. అంటే చాలామంది దర్శనం చేసుకోవడానికి అయితే లోపలికి వెళ్ళారు కదా. సో వాళ్ళందరూ వచ్చాక ఎక్కిన తర్వాత ఆటోలు అయితే వెళ్తాయి. సో నెక్స్ట్ అయితే మేము ఇక్కడ వచ్చిన తర్వాత నాకు కొంచెం మసాజ్ చాలామంది మసాజ్ అయితే చేయించుకుంటున్నారు లెగ్స్కి. సో నేను కూడా ట్రై చేద్దామని అనుకున్నాను. సో నేనైతే ట్రై చేశాను. ఇదేంటంటే జస్ట్ మనకి కొంచెం మోకాల వరకు ఉంటుందండి. ఇది జస్ట్ 5 మినిట్స్కి మనకి 30 రూపీస్ అయితే వాళ్ళు ఛార్జ్ చేశారు. చాలా ఫ్రీగా ఉందండి. అసలు నేనైతే నమ్మలేకపోయాను. కార్తీక్ అయితే వేరే మసాజ్ జస్ట్ ఫుట్ మసాజ్ మాత్రమే, అంటే అరికాళ్ళకి ఉంటుంది కదా, సో జస్ట్ అది వైబ్రేషన్ మాత్రమే. నాది కూడా నేను చేయించుకున్నది కూడా చాలా డిఫరెంట్గా ఉందండి. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. నెక్స్ట్ అక్కడ నుండి మసాజ్ అయిపోయిన తర్వాత నడుస్తున్నప్పుడు అసలు ఇప్పటి వరకు నేను నడిచానా అన్నంత ఫీలింగ్ అయితే వచ్చింది. చాలా బాగుంది. అసలు ఇప్పటి వరకు నేను నడవలేదేమో అన్నంత ఫీలింగ్ అయితే వచ్చింది. నేనైతే ఎప్పుడు చేయించుకోలేదు మసాజ్ అనేది. సో అందుకే జస్ట్ ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి నేనైతే ట్రై చేశాను. ఎండ అయితే చాలా ఉందండి. అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా ఎండ అంటే అసలు ఎంత ఎండగా ఉందంటే అంత ఎండగా ఉంది. మేమైతే ఇది వైట్ది రోడ్డు పైన మనకి ఇది వైట్ లైన్ ఉంటుంది కదా, సో ఆ వైట్ లైన్ మీద మేము నడుస్తున్నాము. వైట్ బార్డర్ ఉంటుంది కదా, దాని మీద నడుస్తున్నాము.
సో నెక్స్ట్ అయితే దారిలో కొన్ని తినుకుంటూ కొనుక్కుంటూ అయితే వచ్చాము. అలానే ఇక్కడ ముంజులు అయితే ఉన్నాయి కదా, ఇవైతే మేము కొనుక్కోవాలి అనిపించింది నాకు. సో తీసుకున్నాను. చూసుకోండి, అంటే కొన్ని లేతవి కాకుండా ముదుళ్ళు ఉంటాయి కదా, సో అవి చెక్ చేసుకుని తీసుకోండి. నేనైతే చెక్ చేశాను, అయినా సరే నాకు ఒక 2 అయితే నాకు ముదురుగా ఉన్నవైతే వచ్చినాయి నాకు. సో బట్ చాలా స్వీట్గా అయితే ఉన్నాయండి, చాలా బాగుంది. నేనైతే మీకోసం వాళ్ళు ఎలా కొడుతున్నారు ఏంటి అని చెప్పేసి నేను మీకోసం రికార్డ్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ మనకి ఐ లవ్ తిరువనమలై అని అయితే ఉందండి. సో అక్కడైతే నేను ఫోటో కూడా తీసుకున్నాను, మీరు కూడా ట్రై చేయండి. అది ఫుల్ ఫామ్లో అంత పెద్దగా ఉంటుంది కదా వర్డ్, అది పెద్దగా అయితే లేదు, జస్ట్ షార్ట్ కట్లు అయితే వాళ్ళైతే పెట్టారు. సో అక్కడ నేను ఫోటో అయితే తీసుకున్నాను. సో చాలామంది అయితే అసలు ఎండలో మాడిపోతూ వెళ్తున్నారండి. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఎంత ఎండగా ఉంటుందని. అమ్మో చాలా ఎండగా అయితే ఉంది. సో ఇక్కడ చాలామంది అయితే ఇక్కడ మనకి ఇల్లులు ఇలా కడుతున్నారు. మరి ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఇటువంటివి. చాలామంది రాళ్ళు కనిపిస్తే ఇలా కడుతూ ఉంటారు. నేనైతే వెతుకాను కానీ ఎక్కడ కనిపిస్తానులే, ఇంకా వదిలేసే ఏం లేదు కదా అనుకున్నాను. సడన్గా నాకైతే ఉన్నట్టుండి నాకు అక్కడ రాళ్ళు అయితే కనిపించాయి. సో నాకు కనిపించిన వాటిల్లో ఉన్నంత మట్టికి నేను పెట్టేశాను. చాలామంది పెద్ద పెద్ద ఇటుకలతో అయితే కట్టేశారండి. చూడండి వీడియోలో చూసారా, అసలు భలే కట్టారు వాళ్ళందరూ. ఇక్కడ కూడా మనకి ఇంకొక టెంపుల్ అయితే ఉంది, బట్ మేమైతే అక్కడికైతే వెళ్ళలేదు. నెక్స్ట్ మనం కుబేర్ లింగం అయితే దర్శించుకోబోతున్నాము. చూసారా, నేను జస్ట్ నార్మల్గా చూపిస్తున్నాను మీకు, లోపలైతే ఏం రికార్డ్ చేయలేదు. ఈ లింగం ఉత్తర దిక్కులో ఉంటుంది. కుబేరుడు ఇక్కడ ప్రతిష్ఠించారు. ఈ లింగాన్ని దర్శించడం వల్ల మనకి సంపద మరియు జీవిత స్థితి మెరుగుపడుతుంది అని ఇక్కడ నమ్ముతారు. చూసారా, నెక్స్ట్ మనమైతే మోక్ష మార్గం దగ్గరికి అయితే వచ్చేసామండి. చూసారా, ఒక మోక్ష మార్గం దగ్గర అయితే మనకి 1.5 కిలోమీటర్ వరకు ఉన్నట్టయితే ఉన్నారండి. అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మేము మ్యాక్సిమం వెళ్దామని అయితే ట్రై చేద్దామని అనుకున్నాము, బట్ ఏంటంటే ఇప్పుడప్పుడు ఇది అసలు అవ్వేటట్టు అయితే లేదు అని అనుకున్నాము. స్కిప్ అయితే చేసామండి. ఎందుకంటే చూసారా, అక్కడ అందరూ కూడా చున్నీలు అవన్నీ తలపైన వేసుకుని కవర్ చేసుకుంటూ చాలా ఇబ్బంది పడుతున్నారు అసలు ఎండకి. బట్ ఏంటంటే స్టార్ట్ చేయడమే మేము యాక్చువల్గా రాంగ్ టైంలో స్టార్ట్ చేసాము. ఇన్కేస్ ఎవరైనా స్టార్ట్ చేయాలి అనుకుంటే మ్యాక్సిమం ఎర్లీ మార్నింగ్ ఒక 3 or 4 o'clock ఎగ్జాక్ట్గా మీరు స్టార్ట్ అయ్యేటట్టే చూడండి. ఎందుకంటే మేము చాలా ఫేస్ చేసాం. ఎందుకంటే మేము 7 o'clock స్టార్ట్ చేసిన ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది. మేమైతే నిజంగా తట్టుకోలేకపోయామండి. మేము నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే అండి, నెక్స్ట్ అయితే మేము ఇప్పుడు సాక్స్ అయితే కొనుక్కునే టైం అయితే వచ్చేసింది. ఇప్పటి వరకు అంటే చాలా హ్యాపీగా, చాలా ఫ్రీగా, ఎంతో హ్యాపీగా వచ్చాము. మాకు ఎలాంటి ఇబ్బంది అయితే ఏమీ లేదు. బట్ ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనం మొత్తం కూడా ప్లెయిన్ రోడ్ మీద నడిచేదే ఉంది. మొత్తం కూడా చూసారు ఎలా టవల్స్ అవి అయితే వేసుకున్నారు. జస్ట్ ఈ హాఫ్ వరకు మనకి ఈ ప్లేస్ ఇది పైన ఇలా ఉంటుంది. నెక్స్ట్ అంతా కూడా మొత్తం ప్లెయినే ఉంటుందండి. మొత్తం ఎండలో నడవాలి. నెక్స్ట్ సాక్స్ వేసుకోక తప్పదు ఇంకా. సో అందుకే మేము ఇంకా సాక్స్ అయితే తీసి వేసుకున్నాము. అలానే ఇందాక మేము ఒక టెంట్ టైప్ నడిచాము కదా, అక్కడ ఏంటంటే మనకి భోజనం ప్యాకెట్స్ కూడా ఇస్తున్నారు చాలామంది గిరి ప్రదక్షిణం చేసే వాళ్ళకి. సో వాళ్ళు ఇచ్చారు కదా, మేము కూడా ఆ ప్యాకెట్స్ కూడా, తనకు ఒక ప్యాకెట్ నాకు ఒక ప్యాకెట్ ఇద్దరికి ఇచ్చారు. సో తీసుకున్నాము. నెక్స్ట్ అయితే మనం ఫైనల్గా ఈశాన్య లింగంకి అయితే వచ్చేసామండి. మన కుబేర్ లింగం నుండి ఈశాన్య లింగం నుండి చాలా దూరం ఉంటుంది. అక్కడైతే నేను దీపం అయితే పెట్టుకున్నాను, వెలిగించానండి. సో ఈ ఈశాన్య లింగాన్ని మనం దర్శించడం వల్ల మానసికంగా ఆనందంగా ప్రశాంతంగా ఉంటుందండి ఈ ఈశాన్య లింగాన్ని మనం దర్శించడం వల్ల. సో ఇక్కడ రోడ్ చూసారా, మీకు ఎక్కడైతే చెట్లు అయితే కనిపించట్లేదంటే చాలా ప్లెయిన్గా ఉంది. సో అందుకే మ్యాక్సిమం అందరూ కూడా ఇక్కడ ఈ ప్లేస్ దగ్గరికి వచ్చేటప్పటికి అందరూ కూడా మ్యాక్సిమం సాక్స్ అయితే చాలామంది వేసుకున్నారు. ఇక్కడ వరకు వచ్చేటప్పటికి అందరూ చాలా స్లో అయిపోయారండి అసలు. మీకు రైట్ సైడ్లో చూసినట్టయితే మనకి కొండ అయితే కనిపిస్తుంది. అలానే మనకి దారిలో సైన్ బోర్డ్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదండి ఎవరికి కూడా. అంటే యు ఆర్ హియర్ అని చెప్పేసి మనకి సైన్ బోర్డ్స్ ఉంటూ ఉంటాయి. సో అవి మనం చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు.
అలానే ఇలా మనకి స్ట్రైట్గా వెళ్ళినట్టయితే మనకి బస్ స్టాండ్ కనిపిస్తుంది. ఇలా మనకి లెఫ్ట్ సైడ్లో బస్ స్టాండ్ ఉంటుంది. ఈ బస్ స్టాండ్ గురించి అయితే మనం చెప్పుకోని అవసరమే లేదండి అసలు. ఎందుకంటే అంత వర్స్ట్ అయిన బస్ స్టాండ్ నేను ఎక్కడా చూడలేదు. అసలు ఇంతమంది తెలుగు వాళ్ళు వస్తున్నారు, ఇంతమంది అసలు తెలుగు స్టేట్స్ నుండి వస్తున్నారంటే అసలు మనం యాక్చువల్గా టూరిస్ట్ లెక్క కదా. సో అసలు ఎంత డెవలప్ చేయాలి అసలు బస్ స్టాండ్ అని అనిపించింది నాకైతే. నిజంగా ఆ బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి అసలు నుంచోబుద్ధి కాలేదండి అసలు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇలాంటి బస్ స్టాండ్ని నేను అసలు ఎక్కడా చూడలేదు. నాకు అదే అంత ఆశ్చర్యంగా అనిపించింది. అసలు ఇంతమంది టూరిస్ట్స్ వస్తూ వెళ్తున్నారు అంటే మొత్తం మన తెలుగు వాళ్ళే ఉన్నారు. 99% కూడా మన తెలుగు వాళ్ళే ఉన్నారు ఇక్కడ అరుణాచలం అంతా కూడా. అసలు తమిళ్ వాళ్ళు టెంపుల్లో ఉన్నది అంటే నేను చాలా తక్కువ, అసలు నాకు ఎక్కడ కూడా కనిపించలేదండి. వాళ్ళు మాట్లాడేటప్పుడు మనకు తెలుస్తూ ఉంటుంది కదా, ఓకే వీళ్ళు తెలుగు వాళ్ళు, వీళ్ళు తమిళ్ వాళ్ళు అని. సో టెంపుల్ లోపల మనకి దర్శనం చేసుకోవడానికి వెళ్ళేటప్పుడు కూడా మనకు లైన్లో అందరూ కూడా హైదరాబాద్ వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు, అంటే ఈ తెలంగాణ వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మాత్రమే ఉన్నారండి మొత్తం అసలు. అలానే నెక్స్ట్ మనకి టెంపుల్ లోపల చూసుకున్నట్టయితే మనకి అంటే టెంపుల్ కమ్యూనిటీ వాళ్ళు ఉంటారు కదండి, అసలు వాళ్ళు ఎవ్వరూ అయితే లేరు అసలు లోపల. మనకి అంటే క్యూలో ఇంతమంది ఉంటున్నారు అంటే అసలు ఎంత మెయింటైన్ చేయాలి అంటే క్యూ కరెక్ట్గా ఉందా లేదా అని ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు చెక్ చేసుకోవాలి కదా. బట్ అసలు అసలు అలాంటిది అసలు ఎక్కడా లేరు మనకి. సో మనకి గర్భగుడి లోపలే మనకి టెంపుల్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అది కూడా మనకి ఏదో 5 or 6 మెంబర్స్ అయితే ఉన్నారు టెంపుల్ లోపల. మనకి ఓకే ఇది అమ్మవారి టెంపుల్, ఓకే నెక్స్ట్ ఇది మనకి ఈ టైప్ ఆఫ్ టెంపుల్ అని చెప్పేసి ఎలాంటి సైన్ బోర్డ్స్ ఉన్నాయి. బట్ ఏంటంటే లోపల మనకు అంతా కూడా తమిళ్లోనే ఇచ్చారు. అది ఇప్పుడు మనం చూసుకోండి, గిరి ప్రదక్షిణం చేసేటప్పుడు మంచిగా మనకి తెలుగులో వాళ్ళు ఇవ్వకపోయినా సరే అట్లీస్ట్ ఇంగ్లీష్లో ఇచ్చినట్టయితే ఓకే. మన తెలుగు వాళ్ళకి ఎలా తెలుస్తుంది అసలు తమిళ్ అనేది? అసలు మామూలుగానే ఎవరికి మన స్టేట్స్ వాళ్ళకి ఏమీ అర్థమే కాదు. సో అట్లీస్ట్ ఇంగ్లీష్లో ఇచ్చినట్టయితే సో ఒక ఈ టెంపుల్ అని మనకు క్లారిటీ అయితే ఉంటుంది కదా. సో నేనైతే అదే అనుకున్నాను, అసలు ఎందుకు మొత్తం తమిళ్లోనే ఇచ్చారు లోపల, అట్లీస్ట్ ఇంగ్లీష్లో అయినా ఇవ్వచ్చు కదా అనేది నా ఒపీనియన్. అంటే మ్యాక్సిమం అందరూ అనుకునేది అదే అనుకుంటున్నారు. అలానే చూసుకున్నట్టయితే మన వీడియో అయితే చాలా లాంగ్ అయితే అయిపోయిందండి. అసలు ఒక 20 minutes వరకు వచ్చింది. మీరైతే స్కిప్ చేయకుండా అసలు ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే నేను మ్యాక్సిమం అన్ని లింగాలు మీకు క్లియర్గా చూపిద్దామని చెప్పేసి నేను లాంగ్ అయినా పర్వాలేదు మీకు చూపించడం కోసం నేను ఇంత ఫుల్ వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తాను. మీరైతే స్కిప్ చేయకుండా అయితే ఎండ్ వరకు చూడండి. సో ఇంకా మనం రాజగోపురానికి ఆల్మోస్ట్ దగ్గరగా అయితే వచ్చేసామండి ఇప్పుడు మనం ఇంకా. సో మీకు ఏమైనా బొమ్మలు ఇట్లాంటివి ఏమైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే మీరు హ్యాపీగా కొనుక్కోవచ్చు. ఈ మనం రాజగోపురం దగ్గరికి వచ్చేటప్పటికి మనకి టైం అయితే ఎగ్జాక్ట్గా 2 o'clock అయిందండి ఆఫ్టర్నూన్. సో చాలా టైం అయితే పట్టింది. అలా అని చెప్పేసి మేము ఎక్కడ ఎక్కువగా రెస్ట్ తీసుకున్నది లేదు, ఏమీ లేదండి. బట్ ఎందుకు టైం అయితే అంటే ప్రతిదీ నేను లింగాలన్నీ కూడా మ్యాక్సిమం అంతా కూడా రికార్డ్ చేశాను మీ గురించి, అంటే మీ అందరికీ చూపించడం గురించి. సో అందుకే అలా లేట్ అయిపోయిందని నేను అనుకుంటున్నాను. సో నో ప్రాబ్లం అండి, ఏం కాదు. బట్ మీరైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ప్రతిదీ నేను రికార్డ్ చేశాను మీ గురించి. సో షాప్స్ చూసారా, ఇక్కడ మనకి బ్రాస్వి దేవుడు ఐటమ్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా మంచిగా మనకి ఇక్కడ అమ్ముతున్నారు. అలానే దేవుడి ఫోటో షాప్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మనకి హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. అలానే మనకి ఈచ్ వన్ 10 rupees అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అది కూడా ఒకసారి చూసుకోండి. సో ఇంకా మొత్తానికి అయితే మనం రాజగోపురం దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా గిరి ప్రదక్షిణం అయితే మేము కంప్లీట్ చేసామని చెప్పేసి ఒకసారి ఆ స్వామికి మళ్ళీ మేము దండం పెట్టుకొని ఇంకెక్కడితో ఎండ్ అయితే చేసేయచ్చు.
మొన్న నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను. అది మనకి డే 1 వ్లాగ్ అయితే వచ్చింది. ఇది మనకి డే 2 వ్లాగ్. సో, నెక్స్ట్ మేమైతే ఈరోజు స్టార్ట్ అయిపోతామండి. నైట్ 11కి అయితే మాకు బస్సు ఉంది. సో, 11:00కి మేము బస్ ఎక్కుతాము. నెక్స్ట్ ఎర్లీ మార్నింగ్ 4కి అయితే మేము దిగిపోతామండి. ఇక్కడ మీకు కలర్స్‌తో మండపం కనిపిస్తుంది కదా! ఈ మండపం పేరేంటంటే అలంకరణ మండపం అని ఇక్కడ మనకి పిలుస్తారు. సో, చాలా కలర్‌ఫుల్‌గా చాలా బావుందండి అసలు. సో, రాజగోపురానికి ఇప్పుడు మనం స్ట్రెయిట్‌గా అయితే ఉన్నాము. ఒకసారి మీరందరూ కూడా దండం పెట్టుకోండి. సో, ఇక్కడితో మన గిరి ప్రదక్షిణం అయితే కంప్లీట్ అయిపోయిందండి. హ్యాపీగా ఉంది. చాలా మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంది. చాలా హ్యాపీగా అయితే ఉంది నాకు. సో, ఇంకా అయిపోయింది కదా! నెక్స్ట్ అయితే మేము ఇంకా రూమ్‌కి వెళ్ళిపోతున్నాము. సో, మీకు రూమ్ అంటే హోటల్ ఎలా ఉంది ఏంటి అని నేను బయట నుంచి చూపిస్తాను మీకు. లోపలైతే నేను ఎలాంటి రికార్డ్ అయితే చేయలేదు. బట్ మీరు ఏ హోటల్‌కి వెళ్ళినా సరే ఫస్ట్ అయితే అమౌంట్ కనుక్కొని సో, ఒకసారి వన్స్ రూమ్ ఎలా ఉంది ఏంటి అని చెప్పి మీరు ఒకసారి చెక్ చేసుకొని దాని తర్వాత అమౌంట్ అనేది పే చేయండి. సో, ఇక్కడ మీకు రంగా లాడ్జ్ అని కనిపిస్తుంది కదా! ఇదే మనకి G+2లో అయితే మనకి ఉంటుంది.